ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందామండి. మకర రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. కళలో కూడా ఊహించని పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. జూన్ నెల 20వ తేదీ మొదలుకొని ఒక వ్యక్తి కారణంగా రాజయోగం జరగబోయే పూర్తి మార్పులు. అసలు మకర రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, జూన్ 20వ తేదీ మొదలుకొని వీరికి ఎటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు. ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి సమయం మీ జీవితంలో శుభ పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపార రంగాల్లో విజయ వార్తలు అయితే మీరు వింటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకుంటారు. కనకదార స్తోత్రం పఠించడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. మీకు అత్యంత శ్రేష్టమైన కాలం, శుభకాలం కొనసాగుతుంది. వ్యాపారంలో అద్భుతమైన పురోగతి అనేది ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో కీర్తి కూడా మీకు అలాగే గుర్తింపు కూడా లభిస్తాయి. సామాజికంగా పేరు ప్రతిష్టలు లభిస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి, మేలు జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. మీరు కావాలని కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు ఆ భగవంతుడి దయ ద్వారా మీకు ఆ విధంగా లభిస్తుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం అంటే జూన్ నెల పూర్తి అయ్యే లోపుగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ కెరియర్ అవకాశాలు అనేవి బలపడతాయి. కుజుడు మరియు కేతు 8వ ఇంట్లో ఉండే సమయంలో ఆర్థికపరమైన ఖర్చులు మరియు ఆరోగ్యంపైన జాగ్రత్త అవసరం. శని 3వ ఇంట్లో ఉండడం చేత కమ్యూనికేషన్ మరియు సోదర సంబంధాల స్థిరత్వం కొనసాగుతుంది. మీరు ఈ సమయం సవాళ్లతో ధైర్యంగా ఎదుర్కొంటారు. వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారి కెరియర్లో పురోగతి ఉంటుంది. కొందరికి ప్రమోషన్, జీతం పెంపుదల కూడా ఉంటుంది లేదా కొత్త బాధ్యతలు లభిస్తాయి. బుధుడు 7వ ఇంట్లోకి ప్రవేశించడం జూన్ నెల 22 నుండి కూడా కెరియర్ సంబంధిత చర్యలు మరియు భాగస్వామ్య ఒప్పందాలు కూడా విజయవంతమవుతాయి. కుజుడి ప్రభావం కారణంగా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు మానండి, లేకపోతే సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు అనేవి రావచ్చు. ఆ కృషికి తగ్గ గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే కలిగిస్తుంది. శుక్రుడు 5వ ఇంట్లో ఉండగా పెట్టుబడుల ద్వారా లాభాలు మరియు ఆదాయ వనరులు కూడా స్థిరంగా ఉంటాయి. అయితే కుజుడు మరియు కేతు 8వ ఇంట్లో ఉండడం చేత మొదటి 2 వారాల్లో మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలను పట్టించుకోకపోయినా ఈ సమయంలో మీకు పట్టించుకున్నట్లయితే కనుక మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మకర రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో మీరు కష్టాలు బాధలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయాన్ని మీకు పూర్తి విముక్తి కూడా ఉంటుంది. మీరు కోరుకునే జీవితాన్ని మీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి వారి రాశి చక్రంలో 10వ రాశి ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి
జింక మొహానికి కలిగినటువంటి చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీరు ఏదైనా సరే ఒక విషయం పట్ల పట్టుపట్టినట్లయితే వారు దాన్ని అసలు విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో ఆవేశపూరితంగా, అదేవిధంగా మీరు ఒక పనిని మొదలు పెట్టితే దాన్ని అంతే చూసే వరకు కూడా విడిచిపెట్టారు. ఇక జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు చాలా మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు. భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరీజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతూ చూడనిది వీరు అసలు ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే మకర రాశి వారి పని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం ఈ రాశి వారికి అసలు నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆత్మవిశ్వాసం అనేది అధికంగా ఉంటుంది. మూఢ నమ్మకాలు వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులు అసలు విహరించారు. కొన్ని రాసుల వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు, కానీ చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ఆ పనిని వీరు ముగించేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అయితే ఉంటాయండి. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పాలి. ఈ మకర రాశి వారు చూస్తే చాలా ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే వీరిలో ఉన్న స్వార్థము, వీరు ఎవరికి లాభం చేయనిదే పని చేయకపోయినా సరే వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకోవాలి. ఆ విధంగా పనిచేసినట్లయితే సమాజానికి మీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ మకర రాశి వారి జీవితం తమ జీవితం ఎవరిని కూడా నమ్మరు. అందరినీ నమ్మనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఈ రాశి వారి ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దానిని వీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను, క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీరిలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మేలు జరుగుతుంది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి. వీరి తర్వాత ఎవరైనా కూడా అని కూడా మనం చెప్పవచ్చు. మకర రాశి వారి ప్రేమ వివాహాలకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఆ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తూ దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలు తమలో ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకున్నట్లయితే కనుక సంసార జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.